మగవారికి వీర్యకణాల క్వాలిటీ తగ్గిపోతుంది. వీర్యకణాలకి తలకాయ ఉంటే తోక ఉండట్లేదు, తోక ఉంటే తలకాయ ఉండట్లేదు, ఈ రెండు బాగుంటే మధ్యలో బాడీ మొండెం బాగోట్లేదు. అలా ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న వీర్యకణాలు గర్భాన్ని ఇవ్వటానికి అవకాశాన్ని కలిగించవు. అంచేత తల, బాడీ, తోక మూడు పర్ఫెక్ట్గా ఉంటేనే యోని మార్గంలోంచి ట్యూబ్లోకి స్పీడ్గా రక్షణ వ్యవస్థను దాటుకుని అక్కడ జరిగే ఫైటింగ్ మెకానిజంని తట్టుకుని లోపలికి వెళ్ళగలిగే హెల్దీ కణాలు ఉంటేనే బిడ్డలు పుడతారు. మరి ఈ రోజుల్లో మగవారికి వీర్య కణాలు క్వాలిటీ సరిగా లేదు. అలాగే ఆడవారికి ఎగ్ క్వాలిటీ సరిగా లేక మరి ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతున్నప్పటికీ గర్భం వచ్చే ఛాన్స్ చాలామంది కోల్పోతున్నారు. ఆ క్వాలిటీ లేదు అంటుంటారు కదా. ఎగ్ క్వాలిటీ, మగవాళ్ళకి స్పామ్ క్వాలిటీ రెండుటిని పెంచడానికి ఉపయోగపడి ఏకైక విత్తనం బ్రెజిల్ నట్. బ్రెజిల్ నట్లో మెయిన్గా సిలీనియం నెంబర్ 1గా ఉంటుంది. ఈ సిలీనియం యాంటీ ఆక్సిడెంట్గా పనికొస్తుంది. కణజాలం జబ్బులు పడకుండా రక్షించే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఆ యాంటీ ఆక్సిడెంట్ మరి బ్రెజిల్ నట్లో బాగా ఎక్కువ ఉండి ఆ వీర్య కణాలని డ్యామేజ్ అవ్వకుండా వైరస్ బ్యాక్టీరియాల నుంచి రక్షణ కలిగించి ఇన్ఫ్లమేషన్ రాకుండా, ఆక్సిడైజేషన్ జరగకుండా హెల్దీ కౌంట్ని, హెల్దీ క్వాలిటీని ఇవ్వడానికి బ్రెజిల్ నట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సైంటిఫిక్గా రుజువైంది. ఇంత సైజు నట్స్ చూస్తున్నారుగా, పెద్ద సైజు ఉంటాయి. హైలీ ఫ్యాట్ కంటెంట్, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ నట్స్ని మీరు నీళ్ళల్లో వేసేస్తే 10-12 గంటలు 15 గంటలు బాగా నానుతాయి. ఈ నానబెట్టిన నట్స్ ఒక అరడజన్ పెట్టుకుని మీరు తినేసి ఏదైనా ఫ్రూట్స్ తినగలిగితే ఆడవారికి ఇటు మగవారికి వీర్య కణాల క్వాలిటీకి ఎగ్ క్వాలిటీ రెండింటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ విత్తనాలుగా బ్రెజిల్ నట్స్ని వాడుకుంటే బాగుంటుంది.